నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి మాటు వేసి మట్టుబెట్టే కుట్ర, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అంతం చేయడమే లక్ష్యంగా దొండగుడి దాడి అంటూ సాక్షి ఏపీ తెలంగాణ ప్రదేశంలో ప్రధానంగా ప్రచురించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల ప్రోద్బలంతోనే హత్యాయత్నానికి తెగబడ్డారని ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి ప్రజల్లో. ఇటు ఖండన, అటు హేళన. వ్యూహాత్మకంగా ట్రోల్ చేయించిన చంద్రబాబు, రెచ్చిపోయిన టీడీపీ ఆస్థాన పెయిడ్ లీడర్స్ అంటూ కథన ఈ జగన్ పై జరిగిన దాడి ఘటనపై వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటి మీద స్టోరీ ఇచ్చారు. జాతీయ స్థాయి ఇంగ్లీష్ పోటీల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. గ్యారంటీల అమలు జాడేది, హామీల అమల్లో సీఎం రేవంత్ రెడ్డి విఫలం అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలను సాక్షి తెలంగాణ ఎడిషన్ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం. త్వరలో చర్లపల్లి టెర్మినల్ వద్ద 25 రైళ్లు ఆగే అవకాశం ఉంటుందంటూ స్టోరీ ఇచ్చారు. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ విషయంలో డేగ కళ్ళు ఏమయ్యాయంటూ సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం అంటూ అదే పనిగా పదే వార్తలు రాసింది ఈనాడు పత్రిక. యథాప్రకారం పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేసిన దిక్కుమాలిన వ్యాఖ్యలని బ్రహ్మాండంగా చేసుకుని సంతోషపడ్డారు. ఇక కమలం అనేక దరిద్రపు కొట్టు వార్తల్ని, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏడుపు కొట్టు వార్తల్ని కూడా యథాప్రకారం ప్రచురించింది. వాటిలో కొన్నింటిని మాత్రం అబద్ధాలు నిజాలు చెబుతాం, కానీ అన్నీ చెప్పాలంటే కూడా చేదరేస్తోంది. ఇక తెలంగాణ నేషన్ చూస్తే కమలం కళ నెరవేరిన అత్యధిక ఎంపీ సీట్లపై బీజేపీ కన్ను అంటూ స్టోరీ ఇచ్చారు. బీఆర్ఎస్ బలహీనపడింది, బీజేపీపై పోరాడండి కాంగ్రెస్ నేతలకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారంటూ స్టోరీ ఇచ్చారు. క్రమశిక్షణ, రుణ నియంత్రణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ నిర్దేశం అంటూ జాకీలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి భజన చేసే వార్తలను కూడా ప్రముఖంగానే ఇస్తున్నారు. అలంకరణకు నొచ్చుకొని అంబేద్కర్ హుస్సేన్ సాగర్ వద్ద కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహంపై నమస్తే తెలంగాణలో స్టోరీ ఇచ్చారు, బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పత్రిక సహజంగానే కథనాలు ఇస్తుంది. బాబాసాహెబ్ జయంతి వేళ కనీస ఏర్పాట్లు చేయలేదని రాశారు. కేసీఆర్తో స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య భేటీ అయ్యారు. 2047 నాటికి వికసిత భారత్ 5 ఏళ్లు ఫ్రీ రేషన్ సంకల్ప పత్రం పేరుతో బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేసింది. మోడీ గ్యారంటీల పేరుతో హామీలు అంటూ వెలుగు పత్రిక బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. మేడిగడ్డకు టెంపరీ రిపేర్లు, కుంగిన బ్లాక్స్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని సర్కార్ నిర్ణయం. సర్కార్ ముందు రీపేమెంట్ సవాళ్లు చక్కబెడుతున్న రేవంత్ భట్టి అంటూ ఆంధ్రప్రభ మొదటి పేజీలో వచ్చింది. బహుశా అన్ని పత్రికల్లో వచ్చింది కాబట్టి ఇది లీక్ వార్తగా కనిపిస్తుంది. ఒకవేళ అది నిజమైతే మంచిదే. కాంగ్రెస్ టార్గెట్ 15, బీజేపీకి అవకాశం ఇవ్వద్దని, అన్ని సీట్ల కోసం కష్టపడదామని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. మే 4, 5 తేదీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రియాంక గాంధీ ప్రచారం చేయబోతున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని మోడీ రాయల్ మెజిషియన్తో పోల్చారంటూ డక్కన్ క్రానికల్ ప్రచురించింది. ఇరాన్ మిసైల్స్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ నగరానికి ఢిల్లీ నుంచి విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ వార్తనిచ్చింది. 2047 నాటికి భారత్ వికసిత్ లక్ష్య సాధనగా ధ్యేయంగా బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది. ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా అడుగులు, మరో 5 ఏళ్లు ఉచిత బియ్యం, 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ అంటూ బీజేపీ హామీలపై ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ అంశాలకు బీజేపీ మేనిఫెస్టోలో చోటు దక్కలేదని కాంగ్రెస్ విమర్శించిన వార్తను హిందూ ప్రాముఖ్యత ఇచ్చింది. గతంలో బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇవి ప్రధానంగా ఆ పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.